కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం స్పష్టంగా. మన శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి ఏదైతే ఉంటుందో దాన్ని ఎత్రిక్ అంటాం. మన శరీరం, ఇది మన శరీరం అనుకోండి. ఈ శరీరాన్ని ఆవరించి ఉన్న దాన్ని ఎత్రిక్ అంటాం. సో మరి ప్రతి ఒక్కరికి కూడా ఎత్రిక్ అనేది ఉంటుంది, ఒక లేయర్ అని. మనకు 7 శరీరాలు ఉంటాయి, మనందరికి తెలుసు. ఆ 7 శరీరాల అంటుకుని ఉండేదాన్ని మనం ఎత్రిక్ అంటాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనం. ఓకేనా? ఎత్రికి ఆవరించి ఉన్నట్లే ఎత్రికి చుట్టూ ఆరా మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు అంటుకొని ఉంటుంది కదా ఎత్రిక్. ఎత్రిక్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే దాన్ని ఆరా అంటాం. ఓకే, దాన్ని ఆరా అంటాము. ఆరా వాళ్ళ సాధన, వాళ్ళ ఆలోచన విధానము, ప్లస్ వాళ్ళ యొక్క మానసికంగా ఉన్న ప్రభావాలు, సమాజం మనకు నేర్పించిన కొన్ని సిస్టమ్స్ని బట్టి మన ఆరా అనేది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడి వరకు ఉంది అనేది విషయం మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అందరికీ ఆరా ఒకేలాగా ఉండదు. ఓకే, ఇక్కడ రెండు